నా బంధుగణానికి మరియు మా వియ్యప్పుడు హాస్పిటల్ వచ్చిన వేంకుడి గారికి మరియు మా బావ జోగన గారికి మరియు నన్ను ఎంతో ఆత్మనించి వచ్చినటువంటి ప్రభాకర్ సార్ గారు, వారికి ముఖాలు చిప్పకు ఆపరేషన్ అయింది. కనీసం ఒక 3-4 నెలల నుంచి ఆయన ఇంట్లో ఉంటున్నాడు. మొన్న మా పద్మావతి టీచర్ ప్రోగ్రామ్కి వచ్చాడు సారు, ఈరోజు నా కార్యక్రమానికి వచ్చాడు. ఆయన 3 నెలల వచ్చినా ఇంటికి అసలు లేస్తాడు పాపం ఆయన. మా పద్మావతి మేడం కూడా అంతే, నా మీద అభిమానంతో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. మా పాఠశాల మేము ఇంతకుముందు ఉత్తూరు పాఠశాల పనిచేసిన మేము వాళ్ళతో చాలా పరిచయం ఉన్నాము. ఒక 8 years పనిచేసింది మా దగ్గర. పనిచేసినప్పుడు మేము రోజు ఒకటే బండి మీద పోతుంటుంది. వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ నాన్న చాలా శివయ్య సార్ అని చెప్పి నాన్న అనమాట. సార్ కూడా రిటైర్డ్ టీచర్ అయినా. వాళ్ళ ఇంటికి ఎవరు రాని, చాయనం తాగాలి, టిఫిన్ అన్న చేయాలి, భోజనం అని చేయాలి, లీడ్ అని తాగాలి. కనీసం వాళ్ళు ఆ ఇంటికి పోతే పుట్టిగా పంపించిన తీరం నేను ఎన్నో సందర్భాలు చూడలేను. నేను కనీసం వాళ్ళ ఇంట్లో ఒక 200 సార్లు నేను భోజనం చేయొచ్చు, నేను చాయ్ తాగొచ్చు, కనీసం టిఫిన్ చేయొచ్చు. అప్పుడు నేను కొద్ది రోజులు ఒక్కనే ఉంటుంటే అక్కడ మా భార్య సంగాయిట్ ఉంటుండే, పిల్లల చదువు కోసం అని సంగాయిట్ ఉంటుండే. నేను సాధన పోతే నాకే స్థితి అనిపిస్తుండే, కానీ వాళ్ళు ఏమో సంతోషంగా వాళ్ళు చేస్తుండే అన్నమాట. నా ఉద్యోగ జీవితంలో కూడా ముఖ్యంగా ఈ జీవితానికి రావడానికి సహకరించిన మా బావగారు వెంకటేశం, మా చెల్లెలు ఇందిర, నాకు జీవితాన్ని సహించే వాళ్ళు. మా బావగారు నాకు ముఖ్యంగా నాకు డబ్బులు లేని సమయంలో కూడా నాకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ఇంట్లో నన్ను చిన్న పిల్లలు ఉంచుకున్నట్టుగా ఒక 50 రోజులు ఉంచుకొని వాళ్ళు భోజనం పెట్టారు. మా పెద్దబాబు కూడా మా తమ్మునికి, మా అన్నకు వాళ్ళు చేశారు. మా పెద్దబాబునేమో మా తమ్మునికి, అన్నకు, నాకేమో మా చిన్నబావ మరీ శ్రద్ధ తీసుకొని నా ఫీజు కట్టి, చిన్నపిల్లలకి నా ఫీజు కట్టి నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకొని నన్ను ఎంతో చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఆయన ఉంటే ఎంతో సంతోషపడేవాడు. ఆయన స్వర్గా నాకు ఉన్నాడు కాబట్టి ఆయన మంచిగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ జీవితంలోకి రావడానికి మరీ ముఖ్యంగా మా బావగారే, లేకపోతే టీచర్ వృత్తిలోకి నేను రాకుంటే. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నాడు, ప్రభాకర్ అని చెప్పేసి, ఒక కామిని ప్రభాకర్ అని చెప్పేసి మా అన్న దోస్తున్నాడు. ఆయన కూడా నాకు డబ్బులు ఇచ్చి నాకు ట్రైనింగ్ చేయించింది. ఆయన ట్రైనింగ్ చెప్పడం వల్ల ఈ వృత్తిలోకి వచ్చిన, లేకపోతే నాకు ఇటువంటి ఈ వృత్తిలోకి రావాలని నేను వస్తానని కూడా అనుకోలేదు. నేను ఏదో అనివార్యంగా రావడం జరిగిందన్నమాట. మరీ ముఖ్యంగా మా ఫ్యామిలీలో కూడా మా మరదలు రజనీ గారు కానీ, నాకు మా తమ్ముడు రమేష్ గారు కానీ నన్ను ప్రతిసారి నా జీవితంలో కూడా ఎన్నో సంఘటన జరిగింది. దాని గురించి ఎన్నో బాబాయ్ ఏం సంగతి అని చెప్పేసి ఒక మరదలు అడగడం కూడా, అందరూ మా కుటుంబ సభ్యులందరూ ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నాం మేము. ఏదో భగవంతుడి దయ వల్ల నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇక నా కుటుంబం కొద్దిగా డిస్టర్బ్ అవ్వడం వల్ల కొన్ని అవాంతరాలు కూడా జరిగి దాన్ని అధిగమిస్తూ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నా. నేను నా ఉద్యోగ జీవితంలో కూడా మా పద్మావతి టీచర్ కానీ, వెంకటేష్ సార్ కానీ, నా తోటి పోలీస్ కానీ ఎప్పుడైతే సందర్భం కూడా అటువంటి సందర్భం రాలేదు. ఎప్పుడో చిన్న కూడా వస్తే కూడా వాటిని క్షమించాలని కోరుతూ, మరీ ముఖ్యంగా ఈ పాఠశాలలో కూడా నాకు ముఖ్యంగా మంచిగా జరిగింది. నాకు అదేంటి ఒకసారి నాకు అర్థమైపోయింది ఏంటంటే, 58 సంవత్సరాలు కావాలనే ఉద్యోగం రీత్యా మనం పదవిలో కావాల్సిందే. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తాను, నేను ఎంతో యాక్టివ్ ఉండేవాడిని, ఒక పిల్లవాడిలాగానే ఉండేవాడిని. కానీ 58 దాటిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే ఎంత పిల్లలు సంజాయిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వరు. నేను అనుకుంటే అరే నేనన్నా ఇట్లా అనుకుని నాన్నకి ఓసం చేస్తున్నాయి అన్నమాట. కానీ ఉద్యోగ రీతి మనం చేయవలసింది చేసినాం. మనము ఈ బీద విద్యార్థులు మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు మనము వాళ్ళకు నమస్కారం పెడుతూ వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ, నా ఉద్యోగ జీవితంలో కూడా ఇక్కడ మన సంగతి జరిగా కానీ మీరందరూ కూడా క్షమిస్తారని కోరుకుంటూ, సారీ మన మేడం కూడా మాట్లాడాలి. జేసీ మన అశోక్ కుమార్ సార్ మాట్లాడలేదు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. మేడం కూడా మీరందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా పద్మావతి టీచర్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, సిద్ధయ్య సార్ గారికి, మన వీరన్న గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.